కూకటి వేళతో సహా తీసేస్తే కనుక యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ డిసీజెస్ అని చెప్తారు. ఓకే, మనకి ఆయుర్వేదిక్ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, అంటే రోగ నిరోధక వ్యవస్థని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటి, మనము వచ్చే బయట జరిగే ఎన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చినా, మనం తీసుకునే ఫుడ్ లో ఎంత చేంజెస్ వచ్చినా, ఎలాంటి డైట్ తీసుకున్నా కూడా మన బాడీ సస్టైన్ అవుతుంది. ఇట్ ఈస్ ఫైటింగ్ విత్ దట్ డిసీజెస్ అనమాట. బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది, వైరస్ ఎంటర్ అవుతుంది, ఫారిన్ మ్యాటర్ తెలియకుండానే మన బాడీలోకి చాలా ఫారిన్ మెటీరియల్ అంటే మన బాడీలోకి ఎంటర్ అవ్వకూడనివి కూడా ఎంటర్ అవుతాయి. బట్ ఈ డిఫెన్స్ మెకానిజం కనుక కరెక్ట్ గా ఉంటే, ఇన్ ద సెన్స్ ఇమ్యూనిటీ కనుక కరెక్ట్ గా ఉంటే, యూ కెన్ గెట్, నువ్వు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నువ్వు సస్టైన్ అవ్వగలవు అనమాట. ఓకేనా, ఇలాంటి టాస్క్లు అన్ని చేసేది ఎవరు అంటే డిఫెన్స్ మెకానిజం, బాడీలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ. దీన్ని కాపాడేది ఎవరు అంటే మన వృద్ధి లైఫ్ లో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అనమాట. ఎలా ఇమ్యూనిటీ హెల్త్ ని బిల్డప్ చేసుకోవాలి అంటే, జనరల్ గా ప్రతి వెల్నెస్ సెంటర్ లో వెల్నెస్ కోచ్, నేనైనా ఇక్కడ సార్ అయినా ఎవరున్నా సరే ఏం చెప్తారంటే, వీ హ్యావ్ టు ఫాలో సమ్ 5 రూల్స్ టు ఎవ్రీ వన్. ఒక మనిషిగా పుట్టినందుకు ఆరోగ్యంగా బతకాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, జీవిత కాలాన్ని పొడిగించుకోవాలి హెల్తీగా అంటే కనుక మనం కొన్ని 5 రూల్స్ అనేవి మ్యాండేటరీ చేసుకోవాలి లైఫ్ లో. దోస్ ఆర్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ కంపల్సరీ, 20-80 రూల్ అంటే 80:20 రూల్, 80% న్యూట్రిషన్ 20% వర్కౌట్ తోటి కంపల్సరీ 80:20 రూల్ ఫాలో అవ్వాలి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆర్డీఏ ప్రకారం రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రకారం ఒక మనిషికి ఎంత ప్రోటీన్ నీడ్ ఉందో అంత ప్రోటీన్ తీసుకోవాలి. WHO వాళ్ళు చెప్పినట్టు మినరల్స్ తీసుకోవాలి. అంటే వాళ్ళు డిజైన్ చేస్తారు కదా, ఒక పర్సన్ ఇంత ఎత్తు ఇంత బరువు ఉన్నారు అంటే, మనము సెంటర్ లో కరడా స్కానర్ ఎక్కినప్పుడు మనం ముందు ఏం చేస్తాము, గెస్ట్ లోకి వెళ్ళి ముందు మన పారామీటర్స్ ఎక్కిస్తాం. అంటే ఈమె వయసు ఎంత, ఈమె ఏజ్, ఈమె హైట్ ఎక్కిస్తాం. అంటే ఏంటి, దానికి మన రిజల్ట్ ఇస్తున్నాం. ఒక మనిషి, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఎక్కినప్పుడు దాని రిజల్ట్ దానిలోకి ఎక్కిస్తాం. ఎక్కించాక అది ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంది. ఈ ఎత్తుగల మనిషి, ఈ బరువు గల మనిషి, ఈ ఏజ్, ఇంత వయసు ఉన్న మనిషి ఎంత బరువు ఉండాలి అనేది అది అనలైజ్ చేసుకొని ఉంటుంది ఆల్రెడీ. దానికి తగ్గట్టు మనం ఎక్స్ట్రా ఎంత ఉన్నామో చెప్తుంది కదా. సేమ్ ఈ బ్యాలెన్స్ డైట్ కూడా మనం బాడీని అలా మెయింటైన్ చేయాలి. అలాగే వర్కౌట్స్ చేసుకోవాలి రెగ్యులర్ గా. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువ టెన్షన్స్ ఏవి తీసుకోవద్దు, అంటే బిందాస్ కూల్ ఉండాలి. అంటే ప్రతిదానికి కూల్ ఉండమని కాదు, తీసుకోవాల్సిన టైంలో తీసుకోవాలి. లిమిటేషన్ ఆఫ్ స్ట్రెస్ అనేది కూడా ఉండాలి బాడీకి. ఓకే, స్ట్రెస్ వల్ల కూడా మనకి ఒబెసిటీ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే స్లీప్ 6 to 8 hours కంపల్సరీ స్లీప్ లో ఉండాలి. సోషలైజేషన్, నలుగురితో మింగిల్ అవ్వాలి, నలుగురితో కలవాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధలు ఏంటో తెలుసుకోవాలి, మనము ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో కంపల్సరీ ఈ 5 మ్యాండేటరీ రూల్స్ అనేవి పాటించాలి అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇంకా ఏంటంటే నిత్య సేవన ఆహారం. అంటే నిత్య సేవన ఆహారం అంటే డైలీ తీసుకోవాల్సిన బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అన్నాం కదా. ఈ రోజు సాంస్క్రిట్ లాగే ఉంటుంది కాలంతా, ఎందుకంటే ఆయుర్వేదిక్ టాపిక్ కాబట్టి. ఇక్కడ మనం తీసుకునే దాంట్లో శశిక్త శాలి అంటే రైస్ అని, గోధుమ అంటే వీట్ అని, మనం తీసుకున్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో పిండి పదార్థాలు అవన్నీ కూడా యవ అంటే బార్లీ, ఇవి ఎక్కువ తీసుకుంటే కనుక బాడీ ఇమ్యునైజ్ అవుతుంది అంటున్నారు పూర్వీకులు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ముద్గ, పాయ, జంగల్ మాంస్, యానిమల్ అంటే మాంసం తింటారు కదా, ఇన్ ద సెన్స్ నాన్ వెజిటేరియన్స్ కానీ, మిల్క్ కానీ, మూంగ్ దాల్, పెసరపప్పు, కందిపప్పు కన్నా చూడండి పెసరపప్పు ఇంపార్టెంట్ అంట. నెక్స్ట్ గీ ఎక్కువ తీసుకోవడం, నెయ్యి వాడాలి. నూనెలతో కంపేర్ చేస్తే గుడ్ ఫ్యాట్స్ రావాలి అంటే కనుక హోమ్ మేడ్ గీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రోటీన్ కావాలంటే పెసరపప్పు కానీ, మిల్క్ కానీ, కొంచెం కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తినడం కానీ చేయొచ్చు. ఓకే, మినరల్స్ అండ్ విటమిన్స్ కావాలి అంటే సైంధవాస్, లవణాస్ అంటే నథింగ్ బట్ సాల్ట్స్ కానీ, హనీ, ఆమ్లకాయ, గూస్బెర్రీ, నథింగ్ బట్ ఉసిరికాయ. ఓకే, నెక్స్ట్ అలాగే వాటర్ అయితే అంతరిక్ష జల అంటే రెయిన్ వాటర్ అనేది ఎక్కువ, ఏదైతే మనకి వర్షం నీళ్ళు వస్తాయో దాన్ని హార్వెస్టింగ్ చేసుకొని దాని నుంచి మంచి వాటర్ అనేది ప్రొడ్యూస్ చేసుకొని మనం న్యూట్రిషన్ వైజ్, ఇమ్యూనిటీ వైజ్ యూస్ చేసుకోవాలని చెప్తున్నాం. ఓకేనా, మన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇప్పుడు చెప్పే వృద్ధి లైఫే కాదు, ఎనీ ప్రోడక్ట్ వాట్ ఎవర్ యూ టేక్, అంటే అఫ్రెష్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ న్యూట్రిషన్ ఫిలాసఫీతో బిల్డప్ అయింది. అట్ ద సేమ్ టైం ఫైటో న్యూట్రియంట్స్, మొక్కల ఆధారిత ఫుడ్ అనమాట మనది. ఓకే, ఇక్కడ మనకి ఈ వృద్ధి లైఫ్ లో మనకి 3 types ఆఫ్ ఏన్షియంట్ ప్లాంట్స్ నుంచి, అంటే పూర్వకాలంలో ఉండే ఆధునిక పురాతన మొక్కల నుంచి తీసిన ప్రొడక్ట్స్ అనమాట ఇవి. అందులో 3 ఇంపార్టెంట్, కాల్మేఘ్, తులసి అండ్ కట్టుకి. ఓకే, కట్టుకి అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో బిటర్ స్వీట్ రూట్ అనమాట, అంటే కొంచెం చిరు చేదుగా ఉంటుంది అనమాట. ఈ కట్టుకి అనేది ఏంటి అంటే జనరల్ గా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి పికోరేజియా కురోవా. ఓకేనా, ఈ పికోరేజియా కురోవా అంటే గ్రీక్ లో ఏంటంటే పికోరా అంటే బిటర్ చేదు,
రైజియా అంటే రూట్ అన్నమాట. అంటే ఏంటి, ఇది వేరు అన్నమాట, మొక్క కాదు వేరు. అంటే చెట్టు లోపలి భాగం, మట్టి లోపలికి ఉండే ఏదైతే వేర్లు ఉంటాయో ఆ వేరులోంచి తీసిన ప్రొడక్ట్ అన్నమాట. ఇది 5,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇన్వెంట్ చేశారు. ఈ ఈ కటుకి యూజెస్ ఏంటి అంటే గనక నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. ఇప్పుడు వచ్చే దాంట్లో ఈ కటుకి మెయిన్ గా ఎలా ఉంటుందంటే చూడడానికి పంజెంట్ స్మెల్ లో ఉంటుంది. అంటే ఏంటంటే వాసనకి మనకి మంచి వాసన ఉండదు, చెడు వాసన. అంటే పంజెంట్ అంటే కుళ్ళిపోయినట్టు మురిగిపోయినట్టు వాసనే ఉంటది. బట్ ఇది ఎంత హెర్బ్ అంటే ఇది మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వేల సార్లు స్టెరిలైజ్ చేస్తారు. అంటే ఆ స్మెల్ ఇప్పుడు మనం వాడే ఏ వృద్ధి లైఫ్ ఇమ్యూన్ హెల్త్ తీసుకోండి, బ్రెయిన్ హెల్త్ తీసుకోండి, అలాగే త్రిఫలా తీసుకోండి, ఏది కూడా మనకి వాసన ఏమి ఉండవు చూడండి. అంటే ఏంటి, అంత ప్యూర్ ఫామ్ లో స్టెరిలైజ్ చేస్తున్నారు అని. ఇది ఏంటి అంటే పోస్ట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే మనం తీసుకున్న ఫుడ్ లో కానీ ఏదైనా మనం టాక్సిన్స్ బాడీలోకి ఎంటర్ అయినా కూడా ఆ డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా, అంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అంటే ఒబేసిటీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉండేవాళ్ళు వి కెన్ టేక్ కటుకి, నథింగ్ బట్ ఇమ్యూన్ బూస్టర్ తీసుకోవచ్చు. ఫీవర్స్ రాకుండా పాత రోజుల్లో కూడా, అంటే ఎటువంటి జ్వరాలు ఫ్లూస్ రాకుండా, ఆస్తమా రాకుండా, ఓకే, ఇంజురీస్ దెబ్బలు తగిలినప్పుడు దాని నుంచి బయటపడడం కోసం, లివర్ ఫంక్షనింగ్ అంటే కాలేయం వ్యవస్థ సరిగా ఉండడం కోసం కూడా మనకి ఈ కటుకుని వాడేవాళ్ళంట. ఇంకా ఈ కటుకి చూడండి, లివర్ ని చూడండి ఎంత ఎన్హాన్స్ చేస్తుందంటే, మనకి కొన్ని దోషాలు ఉంటాయి, పిత్త కఫ వాత దోషాలు ఉంటాయి. అంటే బాడీలో వాటర్ ఎక్కువ ఉంటే ఒక దోషం అని, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటే ఒక దోషం అని, బాడీ హీట్ గా ఉంటే ఒక దోషం అని మన ఏన్షియంట్ పీపుల్ చెప్తారనమాట, అంటే పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఈ కటుకి ఏం చేస్తుందంటే బాడీలో లివర్ డ్యామేజ్ అవ్వకుండా లివర్ ఫంక్షనింగ్ యాక్టివేట్ చేస్తుంది. అలాగే కొందరికి ఫ్యాటీ లివర్, స్టమక్ చాలా ఉబ్బినట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే లివర్ గట్టి పడిపోతుంది. లివర్ చేయాల్సిన పనులు, లివర్ ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ ని ఎక్కువ స్టోరేజ్ చేసి గ్లైకోజన్ గా మారుస్తుంది కదా. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది స్టోరేజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయో మనం బాడీ లివర్ ఏం చేస్తుందంటే గట్టి పడిపోతుంది, దాని పని చేసే యాక్టివిటీని తగ్గించేస్తుంది. ఈ కట్టుకి ఏం చేస్తుందంటే లివర్ ని యాక్టివేట్ చేసి ఫ్యాటీ లివర్ లోకి, సిరోసిస్ లివర్ లోకి వెళ్లకుండా లివర్ ని హెల్దీగా హ్యాపీగా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేది కాల్మేగ్. కాల్మేగ్ అనేది కూడా ఒక బిటర్ హెర్బ్ అన్నమాట. ఇలాంటి మొక్కను చూసుంటారు మీరు చాలా సార్లు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా. ఓకే, ఇదేంటి అంటే మెయిన్ గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రోగ నిరోధక వ్యవస్థని. చెప్పా కదా, ఈ మూడు కూడా మన రోగ నిరోధక వ్యవస్థని చాలా బూస్టప్ చేస్తాయి అనమాట. ఓకే, ఇది ఎర్లీ ఆయుర్వేదిక్ నుంచే ఉంది. దీన్ని ఎందుకు అలా పిలిచేవాళ్ళు అంటే కాల్మేగ్ అంటే దానికి అంటే కొన్ని తెగలు ఉంటాయి కదా పాత, అంటే కొన్ని అడవుల్లో, అంటే కొండ జాతి ప్రజలలో అక్కడ తెగలు ఉంటాయి కదా, అందులో ఒక తెగ ఏంటి అంటే కిరాతిక అనే ఒక తెగ ఉండేదంట. ఆ తెగ వాళ్ళు, అంటే ఆ యూనిటీ అన్నమాట, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ హర్బ్ ని ఇన్వెంట్ చేశారు కాబట్టి దీనికి పేరు కూడా అలాగే వచ్చిందంట. ఇది కూడా చేదుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కాల్మేగ్ యూజెస్ చూడండి. మెయిన్ గా ఇది కళ్ళు తిరిగినప్పుడు, ఏదైనా గిడినెస్ వచ్చినా, బీపీ డౌన్ అయ్యి కొందరు కళ్ళు తిరిగి పడిపోతారు, లేదు పీరియడ్ ఇష్యూ ఉన్నప్పుడు లేడీస్ లో కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది, లేదు మనం ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే కూడా నాజియా, వామిటింగ్ అయినట్టు సెన్సేషన్ అన్నమాట. ఇలాంటి వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎనీ ఫీవర్, ఫ్లూ వల్ల వచ్చేది, అంటే జలుబు ద్వారా, దగ్గు ద్వారా, వైరల్ వల్ల వచ్చే ఫీవర్స్, ఎనీ ఫీవర్ ని కూడా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్స్, బాడీలో ఎయిడ్స్ ఉన్నా, పెయిన్స్ ఉన్నా, ఏదైనా నొప్పులున్నా, మజిల్ పెయిన్ కానీ, మజిల్ క్రాంప్స్ కానీ, ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ డిసీజెస్ లైక్ ఎగ్జిమా. ఎగ్జిమా అంటే ఏంటంటే దురద పెడుతూ ఉంటుంది అనమాట. ఒక ఏరియాలో స్కిన్ గట్టిగా అయిపోతుంది, ఎలా అంటే బ్లబ్బర్ లాగా. బ్లబ్బర్ అంటే ఏంటంటే రబ్బర్, నిజంగానే బ్లబ్బర్ స్కిన్ అంటారు. అంటే ఆ ఏరియాలో హోల్స్ ఏమి ఉండవు, మనకి పోర్స్ ఉంటాయి కదా, ఎవ్రీ స్కిన్ మీద ఇక్కడ హెయిర్ ఉంటుంది, పోర్ ఉంటుంది, అంటే హోల్స్ ఉంటాయి కదా, దానిలోంచి చెమట, హెయిర్ అనేది ఫాలికల్ బయట ఉంటుంది. ఈ పోర్స్ కూడా, రంధ్రాలు కూడా, చర్మం పైన ఉండే రంధ్రాలు కూడా మూసుకుంటుంది, ఒక బ్లబ్బర్డ్ స్కిన్ లాగా ఫామ్ అయిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి దురదలు, ఇచ్చింగ్ వచ్చేసి దాని నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు. ఇలాంటి ఎగ్జిమాని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, మనల్ని కాపాడుతుంది స్కిన్ ని, అంటే కాల్మేగ్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ కూడా. ఇంకా చూడండి కాల్మేగ్ యూజెస్ చూడండి. లివర్ ని జాండీస్ రాకుండా, అంటే కామర్లు అంటారు కదా, పచ్చ కామర్లు అంటారు, ఇలాంటి పచ్చ కామర్లు రాకుండా బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ కానీ ఏమన్నా ఫారిన్ ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినా కూడా దాన్ని కిల్ చేసి బ్లడ్ ని ప్యూర్ గా ఉంచుతుంది. అలాగే బాడీలో ఉండే టాక్సిన్స్, విష పదార్థాలు ఎంటర్ అయితే దాన్ని ఎక్స్పెల్డ్ అవుట్ చేస్తుంది, ఇది యూరిన్, మోషన్ ఆర్ చెమట ద్వారా. ఓకే, డయేరియా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది ఏంటి అంటే యాంటీ టైఫాయిడ్, టైఫాయిడ్ రాకుండా, టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి కదా మనకి,
అనాఫిలస్ దోమ కుట్టినప్పుడు ఆ దోమ కాటు వల్ల వచ్చే కొన్ని సాల్మనెల్లా కొన్ని టైఫూన్స్ ఉంటాయి, ఇలాంటి వాటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఓకే, నెక్స్ట్ తులసి. నెక్స్ట్ సేక్రెడ్ ప్లాంట్, అంటే పవిత్రమైన ప్లాంట్. మన అమ్మ ఎంత పవిత్రమో, మన దేవుడు, మనం కొలిచే దేవుడు ఎంత పవిత్రమో, తులసి చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఈవెన్ ఇండియన్ హిందూయిజం లో మనకి అదొక ఏన్షియంట్ ప్లాంట్ అండ్ సేక్రెడ్ ప్లాంట్ అనమాట. ఎందుకంటే అది మనకి లక్ష్మితో సమానం, దేవుడితో సమానం చాలా మంది ఇళ్లలో. దీన్ని ఆర్చిమం శాంటమ్ అంటారు. ఓకే, సైంటిఫికల్ గా ఇదేంటంటే హోలీ బేసిల్ అనమాట. ఈ ఆకులు మనకి కొన్ని వేల ఎకరాల్లో బడ్డీ అనే ప్లేస్ లో హిమాచల్ ప్రదేశ్ లో పండించి దాని నుంచి ఎటువంటి పెస్టిసైడ్స్ చల్లకుండా, ఎటువంటి మందులు చల్లకుండా ప్యూర్ ఆర్గానిక్ ఫామ్ లో ప్రిపేర్ చేసిన మన ఇండియన్ ప్లాంట్ అనమాట. ఇది వేదిక్ పురాణాస్ నుంచే ఉంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. దీని యూజెస్ చూద్దాము. ఇది స్కిన్ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఏదన్నా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా, ఓకేనా. అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, నథింగ్ బట్ రోగ నిరోధక వ్యవస్థని పంచుతుంది. అలాగే డెంటల్ హెల్త్, ఓరల్ హెల్త్ ని, అంటే మనకి గమ్ బ్లీడింగ్ కానీ, టీత్ ఊడిపోవటం కానీ, టీత్ జారిపోవటం కానీ, గమ్స్ గీతలు పడిపోయి పళ్ళు గార్లు పట్టేస్తాయి కొంతమందికి. ఇలాంటప్పుడు తులసిని రెగ్యులర్ గా తీసుకుంటే యూ కెన్ క్యూర్ ఫ్రమ్ డెంటల్ హెల్త్ నుంచి క్యూర్ అవ్వచ్చు అంటున్నారు. అలాగే డైజెస్టివ్ ట్రాక్ హెల్త్, అంటే జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. విటమిన్ కే ని ఎన్హాన్స్ చేస్తుంది. విటమిన్ కే పని ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ కి యూజ్ అవుతుంది. లోపల బాడీలో ఏమో బ్లడ్ సర్క్యులేషన్ కి యూజ్ అవుతుంది, దెబ్బ తగినప్పుడు వచ్చిన బ్లడ్ ని బ్లడ్ క్లాటింగ్ కి యూజ్ అవుతుంది. అందుకని తులసిని ఎక్కువ తీసుకోవడం వల్ల విటమిన్ కే డెవలప్మెంట్ అనేది కూడా బాగా ఉంటుంది. రెస్పిరేటరీ హెల్త్ ని, అంటే మనం గాలి పీల్చి, అంటే ఏంటి, శ్వాస వ్యవస్థ ఉంది కదా, దాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. కంటి చూపు ప్రాబ్లం ఉన్నా, కంటి సమస్యలు ఉన్నా, కళ్ళు బ్లడీగా ఉన్నా, కళ్ళలోంచి నీళ్లు కారుతున్నా, వీ కెన్ టేక్ రెగ్యులర్ తులసి తీసుకుంటే మనము గెట్ రిడ్ ఆఫ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఇంకా తులసి గురించి చెప్పాలంటే బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుందంట. మామూలుగా జనరల్ గా మేమైతే ఇప్పటికీ చేస్తాం ఆ పని. తులసి మొక్కని వేసింది కాకుండా డైలీ 2 ఆకులన్నా తింటాం ఇంట్లో అందరం. ఎందుకంటే అదంతే, అది అలవాటు అయిపోయింది. ఏన్షియంట్ గా అమ్మమ్మలు చెప్పి తులసి మొక్కలు మటుకు మా ఇంట్లో కంపల్సరీ ఉంటే అంత 2 ఆకులన్నా తింటాం, దండం పెట్టుకొని తింటాం అనమాట. ఓకే, తుంచకూడదు కాబట్టి. ఓకే, ఇది మెయిన్ గా స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది. మౌత్ ఫ్రెషనర్ కదా, మనం ఏదైనా మాట్లాడినప్పుడు బ్యాడ్ బ్రెత్ రాకుండా, ఎదుటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోకుండా మనం మాట్లాడితే ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. చాలా రకాల ఫ్రెషనర్స్ వచ్చాయి కదా, మౌత్ ఫ్రెషనర్స్. దాని బదులు మనకి ప్లాంట్ బేస్డ్ ఉండే మన ఇంట్లో ఉండే తులసి మొక్కను కూడా యూజ్ చేసుకోవచ్చు. హార్ట్ ఎలిమెంట్ డిసీజెస్ నుంచి కూడా, అంటే ఏంటి, కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ కి, హెడేక్ కి, కాఫ్ అండ్ కోల్డ్ కి, వీటన్నిటికీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ గా, అంటే ఏంటి, క్రిమి కీటకాదులు ఇంట్లోకి చొరబడకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందట. ఓకే, ఇప్పటి వరకు ఇంగ్రీడియంట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేది వృద్ధి లైఫ్ లో ఇమ్యూన్ హెల్త్. ఇమ్యూన్ హెల్త్ లో 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కాల్మేగ్ ఉంది, కట్టుకి ఉంది, తులసి ఉంది. ఓకే, ఇప్పటిదాకా చెప్పినవన్నీ దీనికి చొప్పించుకోండి అనమాట. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐ సెడ్. ఓకే, వృద్ధి ఇమ్యూన్ లైఫ్ లో మెయిన్ గా మనకి ఇది కూడా ఆయుర్వేదికే కదా, మన ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆయుర్వేదిక్. అంటే సీజన్ ని బట్టి వీళ్ళు ఆ ప్లాంట్స్ స్టోర్ చేసి దానిలో ఉన్న క్వాలిటీ ఉండే ఫుడ్ ని తీసి మనకి చేస్తారనమాట. మెయిన్ గా ఇది ఏంటంటే ఈ కాల్మేగ్ని కానీ, మనకి ఇప్పుడు వచ్చిన ఈ తులసి కానీ, వీటన్నిటిని 5 రకాల టెస్ట్లు చేస్తారట. టెస్ట్లు చేసి అది ప్యూరా కాదా, ఆకు మంచిదా కాదా, ఆకులో ఉండే ఇంగ్రీడియంట్ కానీ, వేర్లో ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ కానీ మంచివా కాదా అని 5 or 6 times టెస్ట్ చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాతే మనకి కల్చర్ లోంచి మనకి బయటికి తీసి పౌడర్ ఫామ్ లో ఇస్తారు, టాబ్లెట్ ఫామ్ లో ఇస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది బ్రెయిన్ హెల్త్. బ్రెయిన్ హెల్త్ అంటే ఏంటి అంటే మన కాగ్నిటివ్ డొమైన్స్, అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ చేసేవి, అంటే అనలిటికల్ ఫంక్షన్స్, ఆలోచన శక్తి, విచక్షణ శక్తి, మాట్లాడినప్పుడు ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, పర్సెప్షన్, అనలిటికల్, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మేబీ తను ఏదైనా మాట్లాడింది ఒకళ్ళు ఎదురు, మనం ఎలా మాట్లాడాలి, లెర్నింగ్ కెపాసిటీ, ఒకళ్ళు చెప్పేది మనం ఎలా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాన్ని రిటెన్షన్ ఎలా చేయాలి, మెమరైజ్ ఎలా చేసుకోవాలి, గుర్తు ఎలా పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది చాలా డెవలప్ అవుతుంది బ్రెయిన్ హెల్త్ వాడటం వల్ల. ఓకే, ఈ బ్రెయిన్ హెల్త్ లో కూడా మనకి చాలా రకాల, మనకి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మనం బయట కూడా మనకి కొన్ని సోర్సెస్ కనుక తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక యూ కెన్ హ్యావ్ ఇట్ బెర్రీస్ కానీ, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, ఈ బెర్రీస్ ఉంటాయి కదా, బెర్రీస్ కానీ, డార్క్ చాక్లెట్ 70% కోకోవా మిక్స్చర్ ఉంటే డార్క్ చాక్లెట్ తీసుకున్నా కానీ,
డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్ స్పినాచ్ కానీ, పాలకూర కానీ, బ్రాకలీ కానీ ఇలాంటివి తీసుకున్నా, అలాగే ఆవకాడోస్ తీసుకోవడం వల్ల కానీ, మనకి 21 days ఛాలెంజ్ లో ప్రతి ఒక్కళ్ళం పెడుతుంటాం కదా 11 o'clock కల్లా నట్స్ సీడ్స్